triplex villas at Kollur, APR Projects. సూపర్. సో ఇప్పుడు అఖండ 2లో విలన్ ఇదే ఎక్కువ సెన్సేషన్, బయట శబ్దం వినగానే మనోడు ఇంకో పెద్ద శబ్దం చేస్తున్నాడు అఖండ 2లో అని చెప్పేసి. బాలయ్య బాబుతో దబిడి దిబిడి ఆషామాషి ఉండదు. సో హీరో విలన్ అంటే వేరే రేంజ్ లో ఉంటుంది థియేటర్ లో. ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? అండ్ బోయపాటి గారు సరైనలో మిమ్మల్ని సరిగ్గా చూపించారు కాబట్టి మీరు అన్నారు కథ కూడా నేను సరిగా వినకుండానే ఎంటర్ అయిపోయాను, బట్ నాకు ఆ నమ్మకం ఉంది ఆయన మీద అన్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? ఇప్పుడు దాకా చేసింది ఒకటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది రోజు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, వెరైటీగా ఉంది. నేను ఇప్పుడు దాకా అయితే చేయలేదు అలాంటిది. ఆడియన్స్ కి నచ్చుద్ది అనుకుంటున్నాను. కాన్సెప్ట్ గా అడిగెళ్ళి షూట్ చేస్తున్నప్పుడు నాకు తెలుసుకుంది ఏంటంటే ఈ సినిమా పెద్ద సినిమా అవబోతుంది, చాలా పెద్ద సినిమా అవుతుంది. అఖండ 1 కన్నా కూడా అఖండ తాండవం వచ్చేసి ఇంకా లార్జర్ స్కేల్లో ఉండబోతుంది. అండ్ బాలయ్య బాబు గారు, ఆయనతో వర్క్ చేయటం చాలా చాలా కొత్త అనుభూతి నాకు. ఆయన ఎనర్జీ సెట్కి వచ్చిన దగ్గర నుంచి అట్లా ఉంటాడు ఆయన. అది నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి. ఆల్వేస్ అ లైవ్ వైర్. ఆయన ఎనర్జీ నాకు తెలిసి 100% నేను చూడలే ఇప్పుడు దాకా ఎవరిలో. అండ్ ఆయన షూటింగ్, ఒకవేళ ఆయన షూటింగ్ బ్రేక్ తర్వాత అయిపోయింది అనుకోండి, అట్లా వెళ్ళిన తర్వాత వీ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. ఆయన ఆరా అక్కడ యూనో ఎనర్జీ లేదనేది మన ఆ లోటు కనిపిస్తుంది. సచ్ అ బ్రిలియంట్ మ్యాన్. ఒక షార్ట్ టక్కని ఏదో ఒక కారణం కొద్దీ రాలేదు అంటే సారీ బాబు అంటారు. అది అనాల్సిన అవసరం లేదు ఆయనకి. నేను ఎవరిని బచ్చాగాని నేను ఆ ఒక ఐ థింక్ మెచ్యూరిటీతో వస్తుంది, ఎక్స్పీరియన్స్తో వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఫన్ లవింగ్, ఫుల్ జాలీగా ఉంటారు ఆయన. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. రోషన్ ఫస్ట్ టైం కదా బాలయ్య గారితో? ఫస్ట్ టైం. బయట చెప్పింది చాలా చాలా వినుంటాం. అక్కడికి మనం వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఓకే మన దీంట్లో మనం ఉందాం, లెట్స్ నాట్ డిస్టర్బ్ సార్, అదేం లేదు అక్కడ. కూర్చో బాబు అని చెప్పి, ఇది తింటావా అది తింటావా అని చెప్పి చాలా ఫ్రెండ్లీగా, కాల్ మీ బ్రో, సార్ ఏంటి సార్ కాల్ మీ బ్రో అని. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. అంటే నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది ఆయనతో మరి టైం స్పెండ్ చేయాలి. మ్యాన్షన్ హౌస్ తో కూర్చున్నారా? లేదండి, అంత చనువు ఇంకా ఇవ్వలేదు. ఐ విష్ వన్ డే. ఓకే. సో ఫస్ట్ టైము అండ్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో కూడా విజిల్స్ వేసి పాపెస్ చింపి కేకలు వేస్తూ సినిమా చూసామంటే ఓన్లీ అఖండ. ఇక్కడ మటుకు కాదు రోజు. నేను బాలయ్య బాబు గారికి చెప్పాను, అది తమిళనాడులో కూడా తెలుగు వర్షన్ ని, అప్పుడు తమిళ్లో డబ్ చేయలేదు అనుకుంటా ఆ టైంలో, తెలుగు వర్షన్ ని అక్కడ చాలా మంది పూనకాలతో చూశారు. ఆ ఎనర్జీని వచ్చేసి వాళ్ళకి అసలు అర్థం అట్లా ఏంటి ఎనర్జీ అని చెప్పి ఈ రోజు నేను అఖండ చేస్తున్నా అన్నప్పుడు అక్కడ కూడా ఒక మంచి ఎక్స్పెక్టేషన్. యూనో ఫ్రెండ్స్ అందరూ ఎగ్జైట్ అయ్యి మచ్చా అఖండ పంపియామే సూపర్ అని చెప్పి ఆ ఫాలోయింగ్ అక్కడ కూడా ఉంది. తమిళనాడులో కూడా ఉంది, నాకు తెలిసి హిందీలో కూడా ఉంటుంది. దిస్ ఫిల్మ్ ఇస్ గోనా బి ఎ ప్రాపర్ పాన్ ఇండియా. పెద్ద పెద్ద అండ్ బయట చెప్పుకుంటాం కదా, ఏ క్లాస్ వాళ్ళు వస్తుంటారు మల్టీప్లెక్స్ కి, ఏఎన్బికి, ఇలాంటి వాటికి. ఏ లేదు బి లేదు. బాలయ్య బాబు గారి స్కూల్లో నో ఏ నో బి నో సి. సో అఖండ 2 కూడా ఆ రేంజ్ లో ఉండబోతుంది అనమాట. 100%.